హాయ్ ఫ్రెండ్స్. సో మీ అందరికీ మీలో చాలామంది ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ వీక్లో మనకు ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్ ఏమైనా సెల్లింగ్, బయ్యింగ్ ఎట్సెట్రా, తర్వాత ఇతరత్ర అన్ని రకాల మనకు ఏమైనా అతను అంతకుముందు ఉన్న ప్రాపర్టీ కంటే ఏమన్నా ఎడిషనల్గా ఈవెన్ ఇంక్లూడింగ్ పర్చేజింగ్ ఆఫ్ గోల్డ్ ఎట్సెట్రా ఇవన్నీ మనము ఇచ్చే ఒక చట్టం ఉంది. మరి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్లు కూడా ప్రజాప్రతినిధులే అంటున్నారు. మరి ప్రజాప్రతినిధులు అయితే వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోరు మీరు? వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు కూడా ప్రాపర్టీ రిటర్న్ సబ్మిట్ చేయాలా? ఎవ్రీ ఇయర్ దే షుడ్ సబ్మిట్ వాళ్ళ ప్రాపర్టీస్ కుటుంబంతో సహా మనకు ఏ రకంగా పెరిగింది లేదా అదే ఎలాగ ఉన్నది అనేది ఉండాలి. ఎందుకంటే ఎంప్లాయీస్ అకౌంట్ ఫర్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర ఏదైనా చిన్నది వస్తే, తేడా వస్తే పట్టుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులు ఎంత దోచుకున్నా దానికి ఏమి లెక్కలేక రావటం లేదు. అందువల్ల ఈ ప్రజాప్రతినిధిగా ఈ రాజకీయ నాయకులను ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ను ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ స్టేట్మెంటు యాన్యువల్ రిటర్న్ ఇవ్వాలనేది ఈ వీడియో ద్వారా ప్రజల విజ్ఞప్తి. థ్యాంక్ యూ.